దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు కన్న తండ్రిలాగా తల్లిలాగా వ్యవహరిస్తాడని చెప్పాను నేను. అమ్మైనా నానైనా అంతే. ప్రతిదానికి నాన్న ఏం చేద్దామని అడిగితే నాన్న చెప్తాడు. నాన్న 100 మాటలు చేతి వీడు 1 చేసి 99 చేయలేదనుకో, నాన్నకి ఎట్లా ఉంటుంది? సమాధానం చెప్పకపోగా, అడిగిన దానికి సలహా ఇవ్వకపోగా, అరే ఎందుకురా నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతావు, నువ్వు వింటావా సస్తావా? నువ్వు వినిసొచ్చే టైపు కాదు కదరా, నువ్వు బిల్డప్ ఇవ్వటమే పెద్ద ఏదో విధేయుడైన కుమారుడిలాగా. తండ్రి ఏం చేయమంటావు? ఏం వింటావురా నువ్వు? ఏది ఫాలో అవుతావు నువ్వు? వెళ్ళు, నాకేం తెలియదు లేపో. నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా సలహాలు, వాళ్ళ సలహాలు వినిపో. నాకంత తెలియలేయ్యా, నీకు అన్నీ బాగా మంచి మంచి ఐడియాలు ఇచ్చే తెలివి నాకు లేదు. నీకు చెప్పేవాళ్ళు ఉంటారు, మళ్ళీ నువ్వు కూడా చాలా తెలివిగలదానివి కదా, నీ మనసుకు తోచినట్టు చెయ్యి. అదేంది నాన్న అట్లా అంటావు? రే పోరా బాబు, నా దగ్గర వద్దు అనవు నువ్వు. నీకు కూడా పిల్లలు ఉన్నారుగా. అలా కాకుండా నువ్వు చెప్పిన మాట చెప్పినట్టు చేయటానికి వాడు తాను సిద్ధపరచుకుంటే వాడు అడగకపోయినా వెంటబడి చెబుతావు. కానీ అడిగినట్టు అడిగి విన్నదాన్ని పెడచెవిని పెట్టేవాడికి 1-2 సార్లు చెప్పి 3వ సారి ఏం చేస్తావు? సావరని ఈ సావని వదిలేస్తావు. అవునా? దేవుడు కూడా అంతే సోదరా, దేవుడు కూడా అంతే. ఏంటంటే గడచిన సంవత్సరాలు నా స్వరాన్ని పెడచెవిన పెట్టావు, నీ మనసుకు తోచినట్టు నడిచావు. కనీసం ఈ సంవత్సరమైనా నీవు నా స్వరం వెతుకుతావా? నా మాటకు విధేయత చూపడానికి మొదలు పెడతావా? నీతో చాలా మాట్లాడి నీ ద్వారా నేను కొన్ని సాధించాలనుకున్న కార్యాలు ఉన్నాయి నా కుమారుడా, నా మాట వింటావా అని అడుగుతున్నాడు ఈవేళ. కనీసం ఈ సంవత్సరం నుంచైనా నాకు లోబడతావా? మళ్ళొక్కసారి నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకుంటావా? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినుట ఎంత మేలు. నువ్వు అనుకున్నాయి, నువ్వు సాధించేయని అల్పమైనవిరా, నీ ద్వారా నేను గొప్పవి చేయాలనుకుంటున్నాను నాన్న. ఇప్పుడు నువ్వేదో పొందుకున్నవన్నీ అల్పమైనవి, శ్రేష్టమైనవి నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీ ఎడల నూతన క్రియలు చేయాలనుకుంటున్నాను. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీకు చేయాలనుకుంటున్నాను. ఏబు గ్రంథంలో అంటాడు ఈ మాట. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనం గ్రహింపలేని కార్యాలు మన కోసం దాచిపెట్టాడు. మనం గ్రహింపలేని సంగతులు కూడా మనకు అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. ఇర్మియా 33:3 నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు తెలియజేతును. ఏబు గ్రంథంలో అంటాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన ఆశ్చర్య కార్యములను చేయును. ఈ శుభవేళ ఎవరున్నారో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుడు ఆశపడుతున్న వాళ్ళు, దేవుడు ఆశగా ఎదురు చూస్తున్న పాత్రలు, అది నువ్వా ఏవో నాకేం తెలుసు, ఆయనకి నీకే తెలియాలి. మీరే ఆలోచించుకోవాలి. ఒక నూతన తీర్మానం చేయాలి. నూతన తీర్మానం, నూతన అడుగులు, నూతన ఆశీర్వాదాలకు, నూతన క్రియలు జరగటానికి దోహదపడతాయి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా యథాది జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్యరోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహా
ఎందుకు ప్రత్యక్షం అవటం అరుదైపోయింది? వినేవాళ్ళు లేడు, విన్నా విధేయత చూపేవాళ్ళు లేడు, మౌనం అయిపోయాడు. ఎవరికి వాడే తెలివితేటలు, ఎవరికి వాళ్ళకి సొంత ఆలోచనలు, సొంత బుద్ధి, స్వబుద్ధిని అనుసరించి బ్రతుకుతున్నారు. ఆయన పట్టించుకోవటల్లా, ఆయన సలహా వెతికేవాళ్ళు లేడు, ఆ సలహా చొప్పున చేసేవాళ్ళు లేడు, ఆయన ఉద్దేశాలు కనిపెట్టేవాళ్ళు, మౌనం అయిపోయాడు. ప్రియులారా, 13 ఏళ్ళు అబ్రహాముతో మాట్లాడలేదంటే ఎంత గాయపడి ఉంటాడు అబ్రహాం. ఒక్కసారి చూడండి. ఎందుకయ్యా మాట్లాడట్లేదు? ఎందుకని మౌనం. తండ్రి అలిగినట్టు అలిగాడు. బుద్ధి తక్కువ పని చేసావు, నువ్వు దరిద్రం తెచ్చిపెట్టుకున్నావు, అనుభవించు, నీ కర్మ అనుభవించను. మరి చెప్పిన మాట వినకుండా దరిద్రం తెచ్చుకుంటే కోపం కాదు, తన్నాలనిపించింది. తండ్రి ఏదో చెబుతాడు, వీడు వినడు, ఏదో కొనకొచ్చుకుంటాడు. కొనకొచ్చుకొని వచ్చి ఇటు పట్టుకొని కూర్చుంటే తండ్రికి వెళ్ళి చూస్తాడు, తేడా పడింది నాన్న అని. ఆయన ఏమంటాడు? సరే, తేడా పడింది నాన్న, సరేరా, ఏంది, ఏం చేద్దాం? ఏమో నాకేం తెలుసు, నాకేం తెలుసయ్యా, జగన్నాటక సూత్రధారిలాగా అన్నీ చేసావుగా, చేసుకో. కాదులే చెప్పు నాన్న, ఏం చేద్దాం? ఏం చేసేది ఏంది నన్ను అడిగితే? నాకేం తెలుసు, నీకు సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారుగా, పోయి వాళ్ళని అడిగిపోయావు. అరే నేను చెప్పాగా నీకు వద్దురా అని, చెప్పానా? అరే వినవు నా మాట, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావురా నువ్వు? నీ కంటికి దిశాయించనుగా నేను, పో. మాట్లాడటానికి ఇష్టపడతారా? తండ్రి మండిపోయిద్ది. ఇక అలివయ్యే కొడుకే తంతాడు కూడా, చిన్నోడైతే పెట్ట బోత్తాడు కూడా. ఎందుకు చేశావు? వద్దన్నా, ఎందుకు చేశావు? అబ్రహాముని కొట్టలేకపోయాడు. అబ్రహాం ఎంత సమస్య తెచ్చిపెట్టుకున్నాడు ఆయనకి తెలుసు, అబ్రహాంకు తెలియదు. నా బంగారు కొడుకు, నా ముద్దుల కొడుకు అన్నాడు. అందులోంచి వచ్చేవాడు తర్వాత వాడికి శత్రువు అవుతాడని తెలియదు. ఇదంతా ఆయనకి తెలుసు. ఏం కొనకొచ్చుకున్నాడో, ఏం తగలబెట్టుకున్నాడో పెద్ద ఆయనకి తెలుసు. ఈరోజు మనం వేసే అడుగుల వల్ల మనం ఏం దరిద్రాలు తెచ్చుకుంటాం ఆయనకి తెలుసు. తెలిసే వద్దురా అంటాడు, తెలిసే వద్దామా అంటాడు. మనకు నచ్చదే ఆ మాట. మనం చేసేవన్నిటికి సపోర్ట్ చేసి, నువ్వు చేయదలుచుకున్నది చేయుము, నేను నిరంతరం నీకు తోడై ఉంటాను, నువ్వు ఎట్లనన్నా ఊరేగుము, నేను నిన్ను కాయుచూ ఉంటాను, నువ్వు ఎట్లనన్నా తగలబడుము, నేను నిరంతరం నీకు సహాయకుడిని అన్నానంటే మనకు హాయిగా ఉంటుంది. అట్టుండాలి దేవుని వాక్కంట. మనం ఏం చేసినా సరే దేవుడు ఓకే అని ఎప్పుడు పచ్చజెండా చేతిలో పట్టుకొని ఇక ఊపే పనిలోనే ఉండాలా. నువ్వు వాగులో దూకుతున్నా, ఒడ్డు కింద పడుతున్నా, నువ్వు ఏ గుంటలో దూకుతున్నా, ఏ గోతిలో పడుతున్నా సరే, ప్రభా పెద్ద గుంట చూసుకున్నా ప్రభు, పోయి దూకాలు అనుకుంటున్నా అంటే పచ్చ జెండా, పెద్ద జెండా తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి వెళ్ళిపో అనేటట్టుంటే, అబ్బా ఇది దేవుని హక్కు, అబ్బా ఇది దేవుని కార్యం. ఆయనేమో అట్లా పచ్చ జెండాలు తీసుకునే టైపు కాదు. అవసరమైతే నువ్వే తీసుకొని ఆ పచ్చ జెండా నువ్వే ఒప్పుకొని నువ్వే పోయి దూకుసావురా అంటాడు. అంతకు మించి ఏం చేస్తాడు? ఏం అనుకోవాకుండా ఉన్న సంగతి ఉన్నట్టు చెప్తున్నాను నేను. దేవుణ్ణి ఎరగనోడు అంటే తీసేయండి. దేవుణ్ణి ఎరిగి నీకు మంచి ఆలోచనకర్త ఉండి కూడా నువ్వు సోది పనులు చేయటం, దరిద్రాలు తెచ్చుకోవటం, వద్దురా అంటే వినకుండా ఊరేగటం మంచిది కాదు కదా, దిద్దుకోవాలి కదా. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, ఇప్పుడన్నా నా మాట వినరయ్యా, ఇకనన్నా లోబడరా, కాస్త నా సలహా తీసుకోయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13 ఏళ్ల తర్వాత మళ్ళా వాక్కు ప్రత్యక్షమైంది. బహుశా 13 ఏళ్ళు ఏడ్చుంటాడు. మాట్లాడవా, నాతో మాట్లాడవా. ఇంకేముంది, నేను ఇస్తాను అన్నదాన్ని నువ్వే పొందేశావుగా. కొడుకు పుట్టాడుగా, ఇంకెందుకు నాన్న నేను మాట్లాడేది, పొందుకున్నావుగా. కాదయ్యా ఏదో తేడా జరిగిందయ్యా మాట్లాడు. 13 ఏళ్ల తర్వాత అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అబ్రాము హాము కూడా కాదు, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు, నేను శారాకి శక్తి అయిపోయింది, శారా స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, శారా బలహీనరాలు, శారా కనలేదు, అందుకని హాగర్ను చేసుకున్నావా?
నేనెవరో తెలుసా? సర్వశక్తి గల దేవుణ్ణి. నేనెవరో తెలుసా? ఏదైనా 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 చేయగల సమర్థుణ్ణే. నాకు అసాధ్యమైంది ఉందా? శారాయి స్త్రీ ధర్మం ఉడిగిపోతే నేను మళ్ళా నూతన పరచలేనా? నీ అవయవాలు చెడిపోతే నేను వాటిని మళ్ళా నూతన పరచలేనా? నీ కిడ్నీలు చెడిపోతే నేను మళ్ళా వాటిని శుద్ధి చేయలేనా? నీ గుండె చెడిపోతే నేను తిరిగి దాన్ని బాగు చేయలేనా? నీ దేహములో విషతుల్యమైన కణజాలం, క్యాన్సర్ కణజాలం ఉంటే దాన్ని నిర్మూలపరచడం నా చేత కాదా? నీకు శరీరాన్ని ఇచ్చిన వాడును నేను, నీకు జీవితాన్ని ఇచ్చిన వాడును నేను. నీ దేహాన్నైనా, నీ పరిస్థితులనైనా, నీ కుటుంబాన్నైనా, నీ బిడ్డ పాపలనైనా సమస్తాన్ని చక్కదిద్ది నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వటకు శక్తి గలవాడను అని నీవెందుకు నమ్మలేదు? విశ్వాస వీరుడు అని నేను చెప్పుకోవటానికి ఇష్టపడ్డానే అబ్రహామా. నిన్ను జనములకు సాక్షార్థమై నిన్ను పిలిచానే. విశ్వాస వీరుడని నిన్ను గూర్చి లోకానికి చూపాలనుకున్నానే. అల్ప విశ్వాసంతో కూడిన పని చేశావు కదయ్యా. ఇప్పుడు చెప్తున్నాను విను. నింద తెచ్చుకున్నావు నువ్వు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు అని చెప్పి ఇక వరుసగా 3 పేర్లు ఆ అధ్యాయంలో బయలుపరిచాడు. 3 పేర్లు. ఇద్దరికేమో పేర్లు మార్చాడు, ఒకటి పేరేమో అవుట్ చేశాడు. ఇక నుంచి చెప్తున్నాను నేను, నీవు అబ్రాము ఘనుడైన తండ్రి అనే పేరు కలిగి ఉన్నావు కదా. సరే, నువ్వు పశ్చాత్తాపడ్డావు, బాధపడ్డావు, నా సన్నిధిని వెతికావు, వచ్చా, లైన్లోకి వచ్చా. సరే, అయిందేదో అయిపోయింది, పోని. సరే, తప్పే చేశావు, పోని. మళ్ళీ నిన్ను ప్రేమిస్తున్నా, నీకు అందుబాటులోకి వచ్చా, ఇప్పుడైనా నేను చెప్పింది విను అని మొదలుపెట్టి అప్పుడు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. గద్దించి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఏమని? ఇక నుంచి నీ పేరు అబ్రామ్ అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. మళ్ళీ చెప్తున్నాడు, అనేక జనములకు నిన్ను తండ్రినిగా నియమించాను. అదేందండి, తండ్రిగా చేస్తాను అనాలి కదా, నియమించానేంది? ఆ పదం పట్టుకోవాలి మనం. నియమించటము అంటే అంతకుముందు తనది కాని పదవిలో ఒకరిని పెట్టటం. చేశాను అంటే ఆయనకి ఇవ్వటం. నియమించాను అంటే పదవి తొలగించి ఆ పెట్టటం. జనములకు నిన్ను నియమించి తినిగను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూలోకములోని సకల వంశములు అంటే అబ్రహాముకు పుట్టినోళ్ళు, అబ్రహాముకి పుట్టనోళ్ళు కూడా అబ్రహాముకు పిల్లలగునట్లు దేవుడు చేశాడట. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఇప్పుడు నాకు పుట్టినవాడు నా కొడుకు అవుతాడు, కానీ నాకు పుట్టినవాడు నా కొడుకు ఎలా అవుతాడు? అవునా? కానీ దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడంటే, నీవు కన్న బిడ్డలకు నువ్వు తండ్రివే, దానికి నేనే నియమించాల్సిన అవసరంలా. కన్నదాన్ని బట్టి ఆటోమేటిక్గా నీకు హక్కు వచ్చేస్తుంది. కానీ నేను నిన్ను నియమిస్తాను. ఎట్లా అంటే, భూలోకములోని సకల వంశములను రక్షించే రక్షకుణ్ణి నీలో నుండి నేను రప్పిస్తాను. ఆయనను బట్టి, విశ్వాసమును బట్టి ప్రజలంతా, సకల వంశముల వారు విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతి అవుతారు అనే మాటని, ఆ మర్మాన్ని ఆ చిన్న పదంలో మెన్షన్ చేశాడు దేవుడు. అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అంటే జనములకు తండ్రి. అయ్యలారా, మీరు ఏమైనా ఇంట్రెస్ట్గా వింటున్నారా? సర్దుకోమంటారా? మీరు తీవ్రంగా వింటేనే నేను చెబుతా, మళ్ళీ ఎందుకు? ముందే చెప్పాను కదా, విన్నా తీసుకోనోడు, సరిగా విననోడు ఎవరన్నా ఉంటే వాళ్ళతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డా. నాకే సిరాకు, దేవుడు ఏం మాట్లాడతాడు? కాబట్టి తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకోవటానికి సిద్ధం అవ్వండి. అయిపోయిందా? అబ్రహాం పేరు మార్చాడు, అబ్రాహాము తీసేసి అబ్రహాము అని పెట్టాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక బిడ్డ విషయంలో తొందరపడ్డావు, సరే అయిపోయింది, అది అయిపోయింది, నిన్ను క్షమించాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానన్నాడు కదా.
ఈరోజు అనేక విధములైన ఆశీర్వాదములకు నిలయముగా నేను నిన్ను చేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే నీవు ఆశీర్వదించబడటం కాదు, నీవే ఒక ఆశీర్వాదంగా జనములకు ఉంటావు. నీవు ఆశీర్వాదముగా నుందువు అన్నాడు. ఆ మాట ఎక్కడుందో చూస్తారా? నీవు ఆశీర్వాదముగా ఉందువు, ఆశీర్వాద కారణంగా ఉందువు. తొందరపడకు, సరిగా చూడు. ఏముంది నాన్న? 12:2 ఏముంది? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. అసలు ఆ మాట చూడండి, చివరి మాట. నీవు ఆశీర్వదించబడటం వేరమ్మా, నీవు ఆశీర్వదించబడటం వేరు తమ్ముడు. నువ్వు ఆశీర్వాదంగా ఉండటమేంది? నీకు ఆశీర్వాదం రావాలనే మాట మాట్లాడాలి, కానీ అసలు నువ్వే ఒక ఆశీర్వాదం అంటే అది ఎలాగా? ఇప్పుడు నన్ను రక్షణలో నడిపించాడు ఓ భక్తుడు. ఆ భక్తుడు నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆ భక్తుడు నాకు వ్యక్తి రూపకమైన ఆశీర్వాదం, అది వ్యక్తిగా కనపడుతున్న ఆశీర్వాదం. ఇప్పుడు నా ద్వారా మీరు ఏదైనా ఆత్మీయ మేలు పొందితే నేను మీకేమయ్యాను? ఆశీర్వాదము. శాలేం అన్న ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారా, లేకపోతే శాలేం అన్నే మీకు ఒక ఆశీర్వాదమా? అట్లా మిమ్మల్ని నడిపించే దైవజనుడు మీకు ఒక ఆశీర్వాదం. అట్లాగా ప్రజలు అబ్రహాముని ఏమంటున్నారో తెలుసా? అబ్రహాము ద్వారా మేము ఆశీర్వదించబడ్డామన్న పదం కదా, అబ్రహామే మాకు ఒక ఆశీర్వాదం. అట్లాగా నువ్వే జనములకు ఒక ఆశీర్వాదంగా ఉండేటట్టు నేను చేస్తానంటున్నాడు ఆయన. 10 మందికి నువ్వు జాబ్ ఇచ్చావంటే ఆ 10 మందికి నువ్వు ఒక ఆశీర్వాదం. 10 మందికి నువ్వు ఒక దీవెన. 10 మందికి నీ ద్వారా అంత కడుపు నింపాడు, 10 మందికి అంత నీ ద్వారా 10 కుటుంబాలు పోషించబడుతున్నాయి అంటే ఆ 10 కుటుంబాలకి నువ్వే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం వాళ్ళకి నీ రూపంలో ఉందన్నమాట. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. అలా చేయబోతున్నాను నిన్ను. నువ్వు ఒక ఆశీర్వాదం అయిపోతావు సమాజానికి, జనానికి. అంటే వ్యక్తిగతంగా నువ్వు ఆశీర్వదించబడతావు, సమాజానికి, ప్రజలకు కూడా నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. తర్వాత నీ భార్య అయిన శారాయిని, శారాయి అనవద్దు, శారా అని పిలువు. ఆమె రాజకుమారి. బలహీనురాలు, నిజంగా అన్నట్టే పనికిరాదని అనుకున్నావు కదూ. ఎందుకు అనుకున్నావు ఆమెను బలహీనురాలని? ఆ బలహీనురాల్ని బలవంతురాలని నేను చేయలేనా? ఆ శక్తిహీనురాల్ని శక్తి గలదానిగా నేను చేయలేనా? ఇదిగో గుర్తుపెట్టుకో, ఆమె గర్భము నుండి నేను వాగ్దానం చేసిన కొడుకు పుడతాడు. ఆ కొడుకులో నుండే యాకోబు రావాలి, ఆ యాకోబులో నుండి 12 గోత్రాలు రావాలి, ఆ 12 గోత్రాల్లో యూదా గోత్రం ఒకటి రావాలి, ఆ గోత్రంలో నుంచి నేనే రక్షకుడుగా భూమి మీదికి రావాలి. ఇది టోటల్ ప్లాన్. అన్నీ చెప్పడు నీకు, మొత్తం అసలు ప్రణాళిక అంతా చెప్పడు. నువ్వు వినే కొద్దీ కొంచెం బయలుపరుస్తూ ఉంటాడు. మన వ్యవహారం ఏంటో తెలుసా? మొత్తం షీట్ అంతా ఇవి దేవని అడుగుతాం. చూసారులే నీ సంబడం, ముందు మొదట చెప్పిన దానికి విధేయత చూపి తర్వాత చెప్తాను మిగిలిన మ్యాటర్ అంటాడు. కాదు బ్రో, టోటల్ ప్లాన్ ఏంటో మొత్తం అసలు మనకి మ్యాటర్ చెప్పండి అంటే ఎట్టు కుదిరిద్ది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చెప్పమని కూర్చుంటావు నువ్వు, చెప్పడో. మొదటి మాటకు విధేయత చూపితే తర్వాత 2 మాటలు చెప్తాడు, 2టికి విధేయత చూపితే 4 చెప్తాడు, 4కి విధేయత చూపితే 6 చెప్తాడు, 6కి విధేయత చూపితే 14 చెప్తాడు, 14కి విధేయత చూపితే 24 చెప్తాడు. నువ్వు లోబడే కొద్దీ, నువ్వు లోబరుచుకునే కొద్దీ, ఆయన మాట వెదిగే కొద్దీ, విధేయత చూపే కొద్దీ ఆయన వాక్కు సమృద్ధిగా నీకు 24 దగ్గరికి వచ్చావు కదా, అవిధేయత మొదలు పెట్టావనుకో, 24 14 అయింది, 14 6 అయింది, 6 3 అయింది, 3 2 అయింది, 2 1 అయింది, చివరికి మొత్తం శూన్యం అయింది. ఇంకేమైనా పైన నువ్వు చెప్పుకోవటం, దేవుడు నాతో అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు, అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడు. ఆయన పిత్రపోయి చూస్తున్నాడు, ఎప్పుడు మాట్లాడాను పనికి మళ్ళీ ఆయన.
నేను ఎప్పుడు మాట్లాడాను పనికి మనోడు తెగ చెబుతావు దేవుడు మాట్లాడు దేవుడు. మన ఇద్దరు కనెక్షన్ కట్టే ఛానల్ అయింది కదా. ఉరుకా మాట్లాడేవలేను. నేను మాట్లాడలేదు రా మరి నీతో, నేను మాట్లాడలేదు. దేవుడిని నేను మరి ఇంకెవడు మాట్లాడాడు నాకు తెలియదు. ఎవడిని దేవుడు అనుకుంటున్నావు నాకు తెలియదు. ఉరుకా నువ్వేలే మాట్లాడింది. ఉరుకోదేవా నువ్వే మాట్లాడావు. నేను మాట్లాడలేదు. బిడ్డదా కొంచెం ఆలోచించండి నాయన, కొంచెం ఆలోచించండి. ఆ తర్వాత అన్నాడు అబ్రహాము, అయ్యా 86లో 75లో పిలిచావు, 86లో తేడా పడ్డాను, ఇప్పుడు 99. ఆ 75లో 86లో చేయనోడి 99కి చేస్తావా? ఏదో చెబుతున్నావు. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకోనేను, బయటికల్లా మనస్సులో అనుకున్నాడు బాయ్. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అబ్రహాము నవ్వి అన్నాడు కదా. ఆ తర్వాత ఏమన్నాడు? ఏమయ్యా 100 వస్తున్నాయి ఇక, ఆమెకు 90 ఏందయ్యా అని మనసులో అనుకొని నవ్వి, నీ సన్నిధిని ఏదో తిప్పలు పడి మంచో చెడ్డో కన్నానుగా ఒకడిని, ఇక వాటితో తృప్తి చెందుతాలే ఆ ఇష్మాయేలుతో. మన వ్యవహారం అంతా ఇంతే ఉంటుందండి, అంత అల్ప సంతోషమే, అంత 5 రూపాయల వ్యవహారమే. ఆయన 5 కోట్లు ప్లాన్ వేసుకొని ఉంటాడు. మనం 5 రూపాయలు చూసుకొని వాయమ్మో నాకు 5 అమ్మో 5 రూపాయలంటే 1 2 3 4 అమ్మ 5. ఓరి నీ తెలివి తగలయ్యా, 5 కోట్లు ప్లాన్ ఉందిరా నాకు, 5 కోట్లు ప్లాన్ ఉంది అంటాడు ఆయన.